ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనందరికీ అందజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, కళల ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందజేస్తున్న వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ క్లాస్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ చాలా అద్భుతమైనది. ఆహ్, ఎన్‌లైట్‌మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశము. అయితే ఈ ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి? ఇందులో మనం దీ దీన్ని ఆచరిస్తే ఏం లాభము? ఈ ఇందులో చెప్పే పాయింట్స్ ఆచరిస్తే ఏం లాభము? ఎన్‌లైట్‌మెంట్ అయితే ఏం లాభము? ఇవి ఎందుకు ఆచరించాలి? ఇటువంటివన్నీ కూడా మనము ఈరోజు టాపిక్‌లో తెలుసుకోబోతున్నాం. చాలా అద్భుతమైన టాపిక్ మాస్టర్స్. వీలైన వాళ్ళు ఇందులో పాయింట్స్ కూడా మెన్షన్ చేసుకోండి. ఎన్‌లైట్‌మెంట్ అంటే మనం యాక్చువల్‌గా మానవులము. మానవుల్లో సహజంగానే రాక్షసతత్వము, దైవత్వము 2 కూడా ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ దైవత్వాన్ని అంతా కూడా మర్చిపోయాం. ఉంది ఒకప్పుడు కానీ దాన్ని మర్చిపోయాం. ఆ దైవత్వాన్నంతా కూడా మర్చిపోయి కంప్లీట్‌గా ఒక మానవత్వము, లేదంటే రాక్షసత్వము. ఈ రెండిట్లోనే ఉంటున్నాం. అయితే ఈ రాక్షసత్వం నుండి దైవత్వంలోనికి సంపూర్ణంగా రావడమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. అంటే ఆ యొక్క లక్షణాలు ఆహ్, ఆహ్, రాక్షసత్వం నుండి దైవత్వంలోకి అంటే, ఆ దైవత్వంలో ఏవైతే లక్షణాలున్నాయో అవన్నీ కూడా మనలోకి మనం ఇంప్లిమెంట్ చేస్తూ, మన జీవితంలో ఆచరణలో పెడుతూ వాటిలో సహజంగా అయిపోవాలి. ఆ యొక్క లక్షణాలు మనలో సహజంగా అయిపోవాలి. ఆ విధంగా మారడమే మనం ఎన్‌లైట్‌మెంట్ సాధించడం అన్నమాట. అయితే ఈ భూమి మీదకి వచ్చిన దైవము యుగ పురుషులు. అంటే ఇంతకుముందు కృష్ణ పరమాత్ముడు, రాముడు యుగ పురుషులు ఎంతోమంది కూడా అంతకుముందు ఎన్‌లైట్‌మెంట్ లేకుండానే జీవించారు. వాళ్ళేమి ఒకటే జన్మలో ఎన్‌లైట్‌మెంట్ సాధించి, ఒకటే జన్మలో దివ్య పురుషులు కావడం, యుగ పురుషులు కావడము, దైవం కావడం ఏమి కాలేదు. ఎందుకంటే మనము సీత ఆహ్, స 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జై' బుక్‌లో మనం నేర్చుకున్నాము. అంటే ఎన్నో జన్మలు తీసుకున్నారు. రాముడు, సీత కూడా ఎన్నో జన్మలు తీసుకొని వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ అవుతూ చక్కగా ఎదిగారు. ఆ జ్ఞానాన్ని అందిస్తూ అన్నది మనం ఆ బుక్‌లో కూడా నేర్చుకున్నాం ఈ యొక్క జ్ఞానం. అంటే ఆహ్, ఎవ్వరు కూడా ఒకటే జన్మలో ఎవరు ఉన్నతత్వంలోకి రారు. అయితే ఎ వా ఇలాంటి ఆహ్, మాస్టర్స్ అంటే ఈ యొక్క దైవం కానీ, యుగ పురుషులు కానీ, మాస్టర్స్ కానీ ఉన్నతత్వంలోకి రావడానికి ఎన్నో జన్మల పరంపర అన్నది అవసరమైంది. ఆ రోజుల్లో జ్ఞానం కావాలి, గురు పరంపర కావాలి అనంటే అసలు అందుబాటులో ఉండేది కాదు. వాళ్ళు ఒకవేళ ఆహ్, ఆద్ ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, ఒకవేళ గురు పరంపరలో వెళ్ళాలి అనంటే కంప్లీట్‌గా ఇక్కడంతా కూడా వదిలేసి ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్ళడము అంటే ఆహ్, జీవితంలో వాళ్ళు జీవించే సాధారణమైన జీవితాన్ని వదిలేసి ఒక ఆశ్రమాలకు వెళ్ళడము, లేదంటే ఆ యొక్క రు రు గురువులతో ఉండడము అలా ఉండేది. అంటే ఆహ్, నీ ఒక విధంగా చెప్పాలంటే అడవులకు వెళ్ళిపోవడం అన్నమాట. ఆ విధంగా ఉండేది. అంటే ఒకప్పుడు మనకు చాలా ఫెసిలిటీస్ అనేవి లేవు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అందుబాటులోకొచ్చింది. కాబట్టి చూడండి మనం చక్కగా ఎవరింట్లో వాళ్ళమున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాము. చేసుకుంటూనే చక్కగా ఫోన్‌లోని కూర్చొని అందరు గురువులను కనెక్ట్ అవుతున్నాం. అందరు గురువుల నుంచి పొందిన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. దాన్ని అవలంబిస్తున్నాము. ఏమన్నా డౌట్లున్నా ఇక్కడే ఫోన్‌లోనే చక్కగా కూర్చున్న చోటు నుంచే మనం అన్నీ క్లియర్ చేసుకుంటున్నాం. అన్నీ తెలుసుకుంటున్నాం. అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యింది. ఎంత అందుబాటులోకొచ్చింది. అంటే అప్పుడు ఎన్‌లైట్‌మెంట్ పొందాలి అంటే చాలా కష్టమైన పని ఉండేది. కానీ ఇప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అవ్వడం చాలా ఈజీ. కానీ ఈ ఈజీని కూడా మనం చాలా కష్టంగా భావిస్తున్నాం. ఎంత కష్టంగా అంటే నాకే కష్టమొచ్చింది. ఈ కష్టం నాకేముంది? ఇంత కష్టం ఎవ్వరికీ లేదు అన్నంతగా ఉండిపోయాం. కానీ ఎప్పుడైతే ఆ కష్టము అన్నది పక్కకు పెట్టేసి, నాకు ఎంత ఉంది అంటే ఆ కష్టము కాకుండా ఆహ్, నాకెన్ని వసతులున్నాయి? ఎ ఎంత నాకు
ఈ జ్ఞానాన్ని అందించే వాళ్ళు నా చుట్టూత ఎంతమంది ఉన్నారు అని ఎప్పుడైతే మనం చూసుకుంటామో, అప్పుడు మన యొక్క కష్టం అన్నది చాలా చిన్నదిగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఎన్‌లైట్‌మెంట్ సాధించుకోవడం చాలా సులభము. కాబట్టి హ్మ్. ఇక్కడ ఖచ్చితంగా మనం దీని కోసమే కేటాయించుకోవాలి మన సమయాన్ని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ధ్యానం ఎందుకు చేస్తున్నాము అని ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వెషన్. సరే ధ్యానం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఇక్కడ ఓషో గారు అంటారంట. ఏంటి అంటే, మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు ఎందుకు అయ్యారు? అందరూ మీ వ్యాపారాలు బాగా లేవు అని అయ్యారా? లేకపోతే మీకు సుఖం లేదు అని అయ్యారా? లేకపోతే మీకు సంతోషం లేదు అని అయ్యారా? మీకు ఆరోగ్యం లేదు అని అయ్యారా? దేనికోసం మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు అయ్యారు? అని క్వెషను ఓషో గారు అంటున్నారంట ఈ విధంగా. అంటే ఎందుకు అయ్యాము అన్న క్లారిటీ మనకు రావాలి మాస్టర్స్ ఇక్కడ. ఆయన అడుగుతున్న క్వెషన్‌లో మనకు రావాలిక్కడ ఆన్సర్. ఎందుకయ్యాం మేము? ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఎందుకు మారాలనుకుంటున్నాం? ఎందుకు ధ్యానం చేస్తున్నాం? అన్నది మనకు మనం వేసుకోవాల్సిన క్వెషన్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక తపనతో ఆధ్యాత్మిక వ్యక్తిగా మారాలి. ఆ తపన ఏ విధమైన తపన ఉండాలి అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా ఎన్‌లైట్‌మెంట్ పొందగలగాలి. అంటే మానవుడు రాక్షసుడు కాస్త మాధవుడిగా మారే ఎన్‌లైట్‌మెంట్‌లోకి రావాలి. ఆ తపన ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఎవరైనా సరే ఎందుకు ధ్యాన మార్గంలోకి వస్తారు అంటే, ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పొంది ఎన్‌లైట్‌మెంట్ అవ్వడానికి మాత్రమే. కానీ ఇంకొకటి కాదు. ఇంకా మీకేమైనా అలాంటి ఆలోచనలు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆహ్, దీనికోసమే నేనిది చెయ్యాలా అన్నది ఒకసారి ఎరకపరుచుకోండి. ఎరకపరుచుకొని దీనికోసమే కాదు ఇంకా నా ఫైనల్ టార్గెట్ మాధవుడిగా, పూర్ణాత్మగా ఒక ఎన్‌లైట్‌మెంట్ పర్సన్‌గా మారడానికి అన్నది టార్గెట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసినప్పుడే కదా! ఒక టార్గెట్‌ని మనం ప్రయత్నం చేసినప్పుడే కదా! దానికి మారడానికి దానిలోని అక్కడుండే లక్షణాలను మనలో పెంపొందించుకోవడానికి ఇంకా మనం ట్రై చేస్తాం. అలా కాకుండా ఎలాంటి ప్రయత్నము లేదు, ఎలాంటి టార్గెట్ లేదు, ఎలాంటి లక్ష్యము లేదు అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. అంటే ఎటువంటి డెవలప్‌మెంట్ ఉండదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రతి ఒక్కరి ఫైనల్ టార్గెట్ ఎన్‌లైట్‌మెంట్ అవ్వడం. అయితే ఇక్కడ మనము పని చేస్తూ ఎన్‌లైట్‌మెంట్ అంటే ఇక్కడ ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలి అని చెప్పి దేన్ని ఆపా ఆపాలి అన్న అవసరం ఏమీ లేదనమాట. ఆపే అవసరం. అంటే పని చేస్తూ ఎన్‌లైట్‌మెంట్, ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ప్రచారం చేస్తూ, ప్రతి ఒక్కటి మనకి ఏదైతే మనం బాధ్యతగా తెచ్చుకున్నామో, ఆ పనులన్నీ చేస్తూనే మనం ఎన్‌లైట్‌మెంట్‌గా అవ్వాలి. అంతేకాని నేను ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలి నేను ఇంట్లో వాళ్ళకు నేను ధ్యానం మాత్రమే చెయ్యాలి. నాకు ఏ పని చెప్పకండి. నాకు ఏ బాధ్యతలు లేవు అని చెప్పి సైలెంట్‌గా కళ్ళు మూసుకొని కూర్చుంటే అది కరెక్ట్ కాదు. అంటే ప్రతి పని చేస్తూనే మనం ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలి. మనం ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలంటే మన స్వీయ చైతన్యాన్ని మనం ఎప్పుడూ నిరంతరం పరిశీలించుకోవాలి. అదే కదా మనకు చెప్పేది సెల్ఫ్ చెకింగ్. ఎప్పుడూ ఉండాలి సెల్ఫ్ చెకింగ్. అయితే ఈ యొక్క ఎన్‌లైట్‌మెంట్‌ని మనలో డెవలప్ చేసుకోవడానికి మనకు వంశీ సారు ఒక 6 పాయింట్లు ఇచ్చారు. ఆ 6 పాయింట్ల ఆధారంగా మనము ఎన్‌లైట్‌మెంట్ అయ్యానా లేదా? నేను ఈ పాయింట్‌లో ఉన్నానా లేదా? అని మనం నిరంతరం చెక్ చేసుకోవాలి. అయితే ఎన్‌లైట్‌మెంట్‌ది దానికి సంబంధించింది ఒక లిస్ట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌గా. అయితే మనము మరణించి పైకి వెళ్ళిన తర్వాత పైలోకాలకు వెళ్ళిన తర్వాత మన యొక్క ఎన్‌లైట్‌మెంట్ చార్ట్‌ని చూస్తారంట మాస్టర్స్. ఆ యొక్క చార్ట్‌లో సరే నువ్వున్నావా లేదా? అంటే ఒక్కొక్క పాయింట్‌లో ఒక్కొక్క లక్షణం చెప్పాను కదా! ఇందాక నేను దైవ లక్షణాలను పెంపొందించుకోవడమే ఎన్‌లైట్‌మెంట్. ఆ లక్షణాల్లో నువ్వు దీంట్లో ఉన్నావా లేదా? ఏ పాయింట్‌లో ఉన్నావు? ఏ పాయింట్‌లో లేవు? ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఏవైనా లేవు అనుకోండి, సరే ఇంకా ఇందులో నువ్వు ఎన్‌లైట్‌మెంట్ సాధించలేదు.
కాబట్టి దీన్ని సాధించడానికి వెళ్ళు అని చెప్పి మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనము 10థ్ నుంచి ఇంటర్‌లోకి వెళ్ళినప్పుడు కూడా మన మార్క్స్ లిస్ట్ చూసి కదా మనకు నెక్స్ట్ ఇంటర్‌లో కానీ, నెక్స్ట్ లెవెల్‌లో మనకు సీట్ ఇచ్చేది ఏదైనా కూడా. అట్లాగే మనకు కూడా మాస్టర్స్ మన యొక్క ఎన్‌లైట్‌మెంట్ చార్ట్ లిస్ట్ చెక్ చేసి, ఆ లిస్ట్‌లో ఎక్కడెక్కడ నువ్వున్నావు, ఎక్కడెక్కడ లేవు, దానికి అనుగుణంగా నెక్స్ట్ జన్మను మనకు ఇవ్వడం జరుగుతుందనమాట. కాబట్టి మనము ఈ ఈ యొక్క ఈ ఎన్‌లైట్‌మెంటు అనేది మన చేతుల్లోనే ఉంది. మనం దాన్ని సాధించాలా? సాధించకూడదా? దాన్ని నేను నా నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేయాలా? లేదా? అన్నది కూడా మన చేతుల్లోనే ఉందనమాట. కాబట్టి ఈ యొక్క 6 పాయింట్స్ ఆహ్, మనకు వంశీ సార్ చెప్పిన ఈ యొక్క 6 పాయింట్స్‌ని మనం ప్రతి నిత్యం కూడా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ, దీంట్లో నేనున్నానా లేదా అన్నది నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే సార్ చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన వాస్తవాన్ని మనమే ఎప్పుడూ సృష్టించుకుంటాం అన్న ఎరుక కలిగి ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. మళ్ళొకసారి చెప్తున్నాను మాస్టర్స్. మన వాస్తవాన్ని మనమే ఎప్పుడూ సృష్టించుకుంటాము అన్న ఎరుక కలిగి ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. ఆహ్, ఈ ఇక్కడ ఈ ఎన్‌లైట్‌మెంట్ ఎప్పటి వరకి ఉండాలి అనంటే, మనము ఇంకొక నిమిషంలో మనం చనిపోతాము అన్నప్పుడు కూడా మర్చిపోకుండా ఉండవలసిన మొట్టమొదటి పాయింట్ ఈ పాయింట్ అనమాట. ఎందుకు అనంటే, మన వాస్తవానికి మనమే కారణం అన్నది మనం ఎన్నో సార్లు ఈ పాయింట్ వినుంటాం. కానీ, ఈ పాయింట్‌లో మనం నిరంతర ఎరుకని కలిగి ఉండగలగాలి. దీనిని ఎప్పుడైతే నిరంతరం ఎరుకలో ఉంచుకుంటామో, అప్పుడు మన లోపల నుంచి నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్. అదే కదా మనకు పత్రి సారు, వంశీ సార్ ఇచ్చేది. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్. అంటే ఒకవేళ మనం ఎవరి పైనైనా సరే కంప్లెయింట్ చేస్తున్నాము అంటే వాళ్ళలా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళిలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళలా చూస్తున్నారు, వీళ్ళిలా చూస్తున్నారు నన్ను అని ఇలా ఏవైతే కంప్లెయింట్లు చేస్తున్నాము అంటే ఇంకా మనం ఆచరించట్లేదు. అంటే ఇంగా మనం ఎన్‌లైట్‌మెంట్ కావట్లేదు. జీవితంలో మనం దీనిని అమలు పరచటం లేదు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అయితే ఇక్కడ ఆహ్, ఎప్పుడు కూడా వాడలా ఉన్నాడు, ఈ ఇలా ఉన్నారు, అలా చేస్తున్నారు అని ఎలా అంటారు? మీ నోట్లో నుంచి కంప్లెయింట్ వచ్చింది. పక్కవారి మీద మీరు చెప్తున్నారు. ఒక కంప్లెయింట్ లాగా చెప్తున్నారు అంటే, మీరు మీ వాస్తవాన్ని ఎదుటివారు సృష్టించారు అని అంటున్నారు. అంటే ఎప్పుడైతే మనము అవతల వాళ్ళ మీద కంప్లెయింట్ చెప్తున్నామో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఆహ్, వాళ్ళ వల్లనే నాకు ఈ విధంగా జరిగింది. వాళ్ళే ఈ యొక్క బాధకు కారణం అని మనం ఆటోమేటిక్‌గా అవతలి వాళ్ళని అంటున్నట్టు. దాంతో మన యొక్క ఎన్‌లైట్‌మెంట్ మొత్తం కూడా పోతుందన్నమాట సాధకుడికి. కాబట్టి ఇక్కడ నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను అని మొదటగా ప్రగాఢంగా విశ్వసించడం సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఇది ఫస్ట్ బేస్ రూల్ కూడా అన్నమాట. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా నీ వల్లే, వారి వల్లే అని మనం వేలు పెట్టి చూపిస్తుంటాం. కానీ మన జీవితంలో పాజిటివ్ జరిగినా, నెగెటివ్ జరిగినా నా స్వీయ వాస్తవానికి నేనే కారణం అన్న మాట మీద మనం కం ఖచ్చితంగా నిలబడి తీరాలన్నమాట. మొదట ఎప్పుడైతే ఆ వాస్తవంలోకి వచ్చామో, ఆ వాస్తవాన్ని ఎలా మార్చాలో మనకర్థమవుతుంది. ఫస్ట్ గ్రహించాలి. అరే! నా నోట్లో నుంచి ఎందుకు కంప్లెయింట్ ఒస్తుంది? నా వాస్తవాన్ని నేనే కదా సృష్టించుకున్నాను. ఓకే. ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే, ఇక్కడ నేనేదో తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉంది కదా! నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది కదా! మనం దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడే కదా దాన్ని మార్చుకునేది. దాన్ని నా జీ నిత్య జీవితంలో అమలు పరిచేది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మొదట ఎప్పుడైతే ఆ వాస్తవంలోకి వచ్చామో, ఆ వాస్తవాన్ని ఎలా మార్చాలో మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అయితే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. అతడు ఏంటంటే అతని కొడుకు కంప్లీట్‌గా చెడు అలవాట్లకు బానిసయ్యి తాగుతూ ఉంటాడు. అతని తండ్రేమో నారాయణ భక్తుడు. అయితే కొడుకుని ఒకరోజు పిలిచి
బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, "అయ్యా! ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు? మన వంశానికి, మనకు అంతా కూడా చెడ్డ పేరు వస్తుంది. బ్రాహ్మణుడివి అయ్యుండి ఇలాంటి చెడు అలవాట్లతో ఉన్నావు" అని చెప్పి కొడుకును చెప్తాడు. అయితే కొడుకు కూడా ఏమంటాడు, "అవును నాన్న, నాకు కూడా వీటిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాను కానీ వదలలేకపోతున్నాను. కానీ అయినా సరే నువ్వు దీన్ని మానేస్తానని చెప్పి స్వామి మీద ఒట్టు వెయ్యి" అని చెప్పేసి తండ్రి అడుగుతాడు. కొడుకేం చెప్తాడు, "సరే నాన్న, నేను వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే నాకు కొద్ది సమయం ఇవ్వండి. ఒక 30 రోజులు సమయం ఇవ్వండి. నేను దీనిని ఖచ్చితంగా ఆపేయడానికి ప్రయత్నం చేస్తాను" అంటాడనమాట. అయితే కొడుకు ఏం చెప్తాడంటే తండ్రికి, "సరే నేను ఆపేయడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఒక కండిషన్, ఈ 30 రోజులు నువ్వు కూడా నాతో పాటు కలిసి డ్రింకింగ్ చెయ్యాలి. తాగాలి" అని చెప్తాడనమాట. అయితే అప్పుడు అంటే దానికంటే ముందు కూడా తండ్రి ఏమంటాడంటే, "నేను నేను ఆల్రెడీ దీన్ని దాటేసాను. నేను తాగినా కూడా నేను దీన్ని మానేయగలనురా" అన్నట్టుగా చెప్తాడనమాట తండ్రి. ఆహ్, హ్మ్. తండ్రి కూడా కొడుకు అడిగిన దానికి ఒప్పుకుంటాడనమాట. సరే ఇద్దరు కలిసి తాగుతూ ఉంటారు. 30 రోజుల తర్వాత ఆపేయాలని కండిషన్ పెట్టుకున్నారు కదా! అప్పుడు 31 రోజు కొడుకు వచ్చి, "నాన్న, నేను ఈ రోజు నుంచి డ్రింకింగ్ మానేస్తున్నాను. ఈ రోజు నుంచి తాగను. రా నువ్వు కూడా ఒట్టు వెయ్యి" అని జెప్పేసి తండ్రిని పిలుస్తాడనమాట. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, "నువ్వు కావాలంటే వేసుకో నాన్న, కానీ నేను మాత్రం తాగకుండా ఉండలేను" అంటాడు తండ్రి. అంటే ఇక్కడ చూడండి, తండ్రి కంప్లీట్‌గా అలవాటైపోయాడు. ఇక్కడ తన వాస్తవాన్ని తానే సృష్టించుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ తండ్రి తాగుబోతుడై తా తాగుబోతయ్యాడు. ఇక్కడ చూడండి, తండ్రి కావాలనుకుంటే ఆహ్, "సరే నాన్న, నేను తాగను. సరే నువ్వు తాగు. కానీ కొద్ది కొద్దిగా మానేయి. మానేస్తూ చక్కటి జీవితంలోకి రా నాన్న" అని చెప్పొచ్చు. కానీ తండ్రి ఏం చేశాడు? అంటే ఇక్కడ నేనేదైనా చెయ్యగలను, ఒక రకమైన అహంకారము లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా! అలాంటి దాంతో నేను దీన్ని దాటేసాను. నేను తాగినా మళ్ళా నేను దీన్ని మానేయగలను అని మాటలు చెప్పాడు. కానీ తన యొక్క చేతిలో మాత్రం చూయించలేకపోయాడు. అంటే ఆ యొక్క తండ్రి మళ్ళీ తాగుబోతయ్యాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఆ యొక్క తండ్రిని, "ఏంటయ్యా ఇలా తాగుబోతులాగా ఇలా తాగుతున్నావేంటి?" అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ యొక్క తండ్రి ఏం సమాధానం ఇస్తాడు? "మా అబ్బాయేనండి. మా అబ్బాయి నుంచే నాకు ఈ అలవాటు వచ్చిందండి" అన్నట్టుగా చెప్తాడు. అంతేకాని నేనే కదా దానికి కారణం, నా వాస్తవానికి నేనే కదా కారణం అన్నది మర్చిపోతాడనమాట. అలా మనం కూడా మన వాస్తవానికి మనమే కారణం, మనమే సృష్టించుకున్నామన్న సంగతి మర్చిపోయి, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అని చెప్పేసి నిరంతరం కంప్లెయింట్‌లలో జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు మనం గుర్తుకుపోవాల్సిన విషయం ఏంటంటే, మన స్వీయ వాస్తవాన్ని మనమే చెడగొట్టుకుంటాము, లేదా మనమే బాగు చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం చెడిపోయినా, బాగుపడినా మనమే కారణము. పక్కవారు కానే కాదు అని ఇది ప్రతి ఒక్కరు కూడా మెయిన్ పాయింట్ అన్నమాట. అంటే చివరి నిమిషంలో నువ్వు చనిపోయే వరకు కూడా, నీ గొంతులో గురక ప్రారంభమయ్యే వరకు కూడా నువ్వు అమలు పరచాల్సిన ముఖ్యమైన అంశం అన్నమాట. ఆచరణలో పెట్టవలసిన అంశం. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా కంప్లెయింట్ లేకుండా ఎన్‌లైట్‌మెంట్‌గా మార్చడానికి మన వాస్తవానికి మనమే కారణం అన్న పాయింట్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఎప్పుడైతే ఆచరణ పెడతామో అప్పుడు నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్. తర్వాత రెండవ పాయింట్, గతం గురించి కుంగిపోకుండా, భవిష్యత్తు గురించి ఆసక్తి ఉండకుండా నిరంతరం వర్తమానంలో జీవించడమే ఎన్‌లైట్‌మెంట్. మళ్ళొకసారి చెప్తున్నాను. గతం గురించి కుంగిపోకుండా, భవిష్యత్తు గురించి ఆసక్తి ఉండకుండా, నిరంతరం వర్తమానంలో జీవించడమే ఎన్‌లైట్‌మెంట్. మనకు ధ్యానంలోకి వచ్చాక ఎంతోమంది ఎన్నో సార్లు చెప్తారు. గతము వద్దు, భవిష్యత్తు వద్దు. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ క్షణంలో జీవించు, వర్తమానంలో ఉండు అన్నది ఎన్నో సార్లు వింటుంటాం. కానీ దాని గురించిన క్లారిటీ ఇప్పుడు మనం తీసుకుందాం. గతంలో మనకు ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు ఎన్నో ఉంటాయి. ఉండకుండా ఉండవు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దాని గురించి మనము పాఠాలు నేర్చుకోవాలి. అంతేకాని కుంగిపోకూడదు.
నాకలా జరిగింది, నాకిలా జరిగింది, నాకిటువంటి సిట్యుయేషన్స్ ఒచ్చాయి అని ఆ యొక్క బాధల్లో మనం కుంగిపోకూడదు. ఆ యొక్క బాధల్లో ఎటువంటి లెసన్ ఉంది నేను నేర్చుకునేది అని ఆ యొక్క లెసన్‌ని మనం నేర్చుకోవాలి. గతం పట్ల మనం ఎరుకతో ఉండాలి. గతంలో అలా చేశాను కాబట్టే ఇప్పుడు ప్రెజెంట్ ఇలా నాకు వచ్చింది అన్న ఎరుక ఉండాలి. ఇక్కడ తప్పు చేశాను, కానీ దాంట్లో నుంచి కూడా నేను నేర్చుకున్నాను అని పాజిటివ్‌గా ఆహ్, ఉండాలి. అంతేకాని నేను తప్పు చేశాను, అయ్యో! నేనలా చేయకుండా ఉండాల్సింది అని ఇలా కుంగిపోతూ ఉంటే మనం అక్కడితోనే ఆగిపోతామనమాట. అలా అక్కడితో ఆగిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క తప్పులో కూడా మన యొక్క పాఠం ఏదైతే నేర్చుకునేది ఉందో, ఆ యొక్క పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ పాఠాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఏం చేస్తామంటే, ఇక నుంచి అలాంటి తప్పు నేను చెయ్యను అని పరివర్తనతో ఉంటాం. ఈ యొక్క పరివర్తనతో ఉండడమే ఎన్‌లైట్‌మెంట్ ఇక్కడ. పరివర్తన అంటే ఇప్పుడు చూడండి మనం కూడా కర్మ విపాక ధ్యాన ప్రక్రియలో చెప్పుకుంటాము. పరివర్తనతో ఉంటాను మహాదేవ. ఈ తప్పు నేను మళ్ళా తిరిగి చెయ్యను. ఎవరిని బాధించను, హింసించను అని చెప్పుకుంటాం. అంటే ఈ మ గతం మన యొక్క గతంలో వచ్చిన వాటి గురించి కూడా ఎక్కువగా కుంగిపోకుండా అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలను మనం నేర్చుకోవాలి. అలాగే భవిష్యత్తు గురించి ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. భవిష్యత్తులో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని రకరకాల ఊహాగానాలు చేస్తూ మబ్బుల్లో గీతలు గీసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకని గతం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానంలో జీవించాలి. చాలా మందికి మీరెందుకు బాధపడుతున్నారు అని క్వెషన్ వేస్తే చాలా కామన్ పాయింట్స్ చెప్తుంటారు. ఎలా అంటే మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి. లేదంటే మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవట్లేదండి. లేదంటే మా ఆవిడ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఆర్థికంగా ఏదో సరిగ్గా సాగట్లేదండి. ఇలా అందరికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్స్‌నే చెప్తుంటారు. అవేమి చాలా పెద్ద బాధలు కావు నిజం చెప్పాలంటే. కామన్ ప్రతి మనిషికి కూడా. కానీ మనిషి తనకే ముం తనకేముందో కూడా తను తెలుసుకోలేకపోతున్నాడనమాట. తన చుట్టూత తన దగ్గర ఇంకా ఏమున్నాయి? సరే ఇది లేదు అనుకుంటున్నాడు. కానీ ఉన్నవేంటి అన్నది గ్రహించలేకపోతున్నాడనమాట. అలాంటి స్థితిలో ఉన్నాడు ప్రతి మనిషి. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎరుకతో ఉండరనమాట. అందుకే ముందుగా మన చుట్టూత మనకు సార్ చెప్తాడు. "ఫస్ట్ నీ దగ్గర ఉన్నవి ఒకసారి లిస్ట్ రాయి. ఏమేమున్నాయో నీకు తెలుస్తుంది" అని చెప్తాడు. చక్కటి ఆరోగ్యం ఉంది. చక్కటి పిల్లలున్నారు. చక్కగా భార్య ఉంది. చక్కగా తల్లిదండ్రులున్నారు. చక్కటి సంసార జీవితం ఉంది. చక్కగా డబ్బు సంపాదిస్తున్నాను. సొంత ఇల్లుంది. కారుంది. ఇలా మనం ఎప్పుడైతే లిస్ట్ రాసుకుంటూ వెళ్తామో అప్పుడే మనకు తెలుస్తుంది మన దగ్గర ఏముంది అన్నది. కానీ మనం ఎప్పుడు కూడా లేని వాటి గురించే పాయింట్ ఔట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని ఎప్పుడు లేని వాటి గురించే ఆలోచిస్తుంటాం. అయితే దీనికి ఎగ్జాంపుల్‌గా మనకు సార్ ఏం చెప్తున్నారంటే, ఒక చాకలి వాడంట ఒక రాజ్యంలోని వాళ్ళకి ఆ యొక్క బట్టలు పిండుతూ ఉంటాడనమాట. అయితే ఆ చాకలి వాడితో ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద నిరంతరం వాడికి ఆ గాడిదంటే కూడా చాలా ప్రాణం అన్నమాట. అయితే ఒకరోజు గాడిద అనుకోకుండా మరణిస్తుంది. ఆ మరణించినప్పుడు వాడు రాజ్యానికొచ్చి గట్టిగా తీవ్రంగా ఏడుస్తూ ఉంటాడు. దాన్ని జూసి మహారాణి గూడా తీవ్రంగా ఏడుస్తూ ఉంటది. వాడిని జూసి ఏడుస్తది. "ఎందుకు ఏడుస్తున్నావురా?" అని అడగదు. ఊరికే వాడు ఏడుస్తున్నాడని ఏడుస్తుంటది. అయ్యో! మహారాణి ఏడుస్తున్నారు. ఏమైందో ఏమో అని జెప్పేసి మంత్రులు, సేనాధిపతులు వాళ్ళందరూ గూడా ఏడుస్తూ ఉంటారు. అయ్యో! రాజ్యంలో అందరూ ఏడుస్తున్నారు అని చెప్పేసి ఊర్లో ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. చివరికి ఆ రాజ్యంలోకి ఒక సన్యాసొస్తాడు. వచ్చి "ఎందుకురా ఏడుస్తున్నారు" అని ఊర్లో వాళ్ళనడిగితే, "ఏమో అండి మాకు తెలీదు. అక్కడ రాజ్యంలో ఉన్న మంత్రులు, సైనికులు రాని అందరూ ఏడుస్తున్నారు. దాంతో మేమేడుస్తున్నాం" అంటాడు. సరే అని చెప్పి అక్కడ ఆ యొక్క సైనికుల దగ్గరికి పోయి సాధకుడు అడిగితే, "ఏమోనండి మాకు తెలీదు ఎందుకేడుస్తున్నామో. కానీ రాణి ఏడుస్తుంది. ఏం బాధొచ్చిందో మాకు తెలీదు. ఆవిడ ఏడుస్తుందని మేమేడుస్తున్నాం" అంటారు. సరే రాణి దగ్గరికెళ్తారు. "అమ్మ ఎందుకేడుస్తున్నావంటే" "ఏమోనండి నాకు తెలీదు. మా చాకలివాడు ఏడుస్తున్నాడు. నేనేడుస్తున్నానంటారు." సరే చాకలివాడినడిగితే, "నా గాడిద చనిపోయిందండి. అందుకే నేనేడుస్తున్నాను" అంటారు. అంటే ఇక్కడ
ఎవరు ఎందుకేడుస్తున్నారో కూడా తెలియకుండా ఏడ్చేస్తున్నారు. అలా మారిపోయింది మన యొక్క ప్రపంచమంతా కూడా. కాబట్టి మన యొక్క ఏడుపుకు గూడా ఒక కారణం ఉండాలి మాస్టర్స్ ఎప్పుడు కూడా. ఒక దుఃఖమొచ్చిందంటే దానికి కారణం ఉండాలి. అంతేగాని ఎవరో పక్క వాళ్ళు ఏడుస్తున్నారు, పక్క వాళ్ళు బాధపడుతున్నారని మనము బాధపడితే ఏమి దానికి వాల్యూ ఉండదనమాట. కాబట్టి ఇక్కడ మనం దేనికోసం ఏడుస్తున్నాము అని కనీసం మనకైనా తెలియాలి. అందుకని గతాన్ని వదిలిపెట్టండి. గతంలో అలా ఉన్నాం. ఓకే. కానీ ఇప్పుడు మారాం కదా! అలాగే రేపటి గురించి ఊహాగానాలు చేయకండి. ఈ క్షణంలో జీవించడమే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్. ఈరోజు మనం ఏం చేస్తున్నామో దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భరోసా ఉండాలి కానీ ఊహాగానాలు ఉండకూడదు. ఎందుకంటే రేపనేది ఎలా ఉంటుందో మనకు తెలీదు కాబట్టి, వర్తమానంలో సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు సరిగ్గా ఉండి, సరియైన జ్ఞానం నేర్చుకుంటూ, సరిగ్గా నీ జీవితంలో ఏదైతే అమలుపరచాలో దాన్ని అమలుపరుస్తున్నావనుకోండి, ఆటోమేటిక్‌గా భవిష్యత్తు బావుంటుంది. ఫస్ట్ వర్తమానాన్ని సెట్ చేసుకోవాలి అంతే. మనం చేయాల్సిన పని వర్తమానాన్ని మనం సరిగ్గా ఉంచుకోవడమే. అయితే ఇక్కడ ఒకరోజు ఆహ్, ఒక రాజుగారికి మహమ్మారి కలలో వచ్చి, "రేపు మీ రాజ్యంలో 500 మందిని చంపేస్తున్నాను" అని చెప్పి కలలో వచ్చి మహమ్మారి చెప్తుందంట. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, అంతా పుకార్లు వేయించి అంటే ఇలా అయిపోతుంది రాజ్యంలో అని చెప్పేసి పుకార్లు ఆహ్, పు అంటే ప్రచారం చేస్తాడన్నమాట. పుకారు కాదు ప్రచారం చేస్తాడు. అప్పుడు మొత్తం మీద ఒక 5,000 మంది చనిపోతారంట. తర్వాత 3 రోజులకు మళ్ళీ మహమ్మారి ఆ రాజు కల్లోకొచ్చి, "సరే నా పనయిపోయింది. నేనింక వెళ్ళిపోతున్నాను" అని చెప్తది. అప్పుడు రాజు అడుగుతున్నాడంట, "నువ్వేంటి 500 మందిని చంపేస్తానన్నావు. 5,000 మందిని చంపేశావు" అంటే, "నేను 500 మందినే చంపాను. నువ్వు 4,000 మిగతా 4,500 మందిని నువ్వు చంపావు" అంటే, "అది ఎలా" అంటే, "నేను 500 మందిని చంపేస్తానన్నాను. కానీ నువ్వు ప్రచారం చేసి అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అన్నట్టు వాళ్ళలో లేని భయాన్ని నువ్వు పుట్టించి ఆటోమేటిక్‌గా ఆ యొక్క 4,500 మంది యొక్క చావుకు నువ్వే కారణమయ్యావు అని ఆ మహమ్మారి చెప్తుందంట. అలాగే మనం కూడా కరోనా టైంలో ఈ విధంగానే అయ్యింది మాస్టర్స్. కరోనా వచ్చి 20% మంది మాత్రమే ఆహ్, బాధకు గురయ్యారు. కానీ కొద్ది జలుబైనా, కొద్ది ఏ పాటి జ్వరమొచ్చినా కరోనా వచ్చిందేమో అన్న భయం, ఆ భయంతోటే మిగతా 80% మెంబర్స్ కూడా ఆ భయంతోనే చనిపోవడం జరిగింది. అలా అదంతా పోవాలి అంటే, అంటే ఇలాంటివన్నీ కూడా మన లోపల నుంచి వెళ్ళిపోవాలి అంటే, ముందుగా మనం చేయాల్సింది ఈ క్షణంలో జీవించాలి. రేపెలాగో వద్దు. నిన్న అలా జరిగింది వద్దు. ఈ ఈ ప్రెజెంట్‌ను మాత్రమే ఆనందంగా జీవిద్దాం. అంటే ఈ ప్రెజెంట్‌లో ఉండాలంటే మనం నిత్యము స్వీయ ఎరుకను కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడో పాయింట్. ఉనికి సర్వస్వం మనమే అన్న ఎరుకే ఎన్‌లైట్‌మెంట్. ఉనికి సర్వస్వము మనమే అన్న ఎరుకే ఎన్‌లైట్‌మెంట్. ఇక్కడ ఉనికి అంటే మన ఎదురుగా ఉన్నది ఏదైనా సరే, జంతువైనా, మనిషి అయినా, ప్రకృతి అయినా ఏదైతే అది. అంతా కూడా మనమే. అహం బ్రహ్మాస్మి. నేనే అంతటా ఉన్నాను అన్న ఎరుకే ఎన్‌లైట్‌మెంట్. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్‌గా జడభరతుడు యొక్క కథను తెలుసుకుందాం. జడభరతుడు ఎవరు అంటే భరతుడు తర్వాత జన్మ జడభరతుడుగా జన్మిస్తాడు. అయితే అతడు ఒక పిచ్చివాడిలాగా జన్మిస్తాడు మోక్షం కావాలని. అంటే ఒక వెర్రివాడిలాగా. ఎవరు ఏ పని చెప్పినా చెయ్యడము, లేకపోతే సైలెంట్‌గా ఉండడం, ఎప్పుడు నవ్వుతూ, పాటలు పాడుతూ అలా ఆనందంగా ఉంటూ తన యొక్క జీవితాన్ని జీవిస్తాడు. అయితే ఎవరైనా తిడితే తిడుతున్నది నేనే, తిట్టించుకుంటున్నది నేనే అంటాడు. పె ఏదన్నా ఫుడ్ పెడితే పెట్టేది నేనే, తింటున్నది నేనే అంటాడు. ఒకవేళ పెట్టలేదనుకో, "పెట్టవా? సరే పెట్టకుండా ఉండంది నువ్వే, తినకుండా ఉండంది నేనే. ఇద్దరిది నేనే" అన్నట్టుగా అంటాడు. అంటే ఏదైనా సరే నేనే అన్న భావనతో ఉంటాడనమాట కంప్లీట్‌గా జడభరతుడు. వాళ్ళ వదినలు ఆహ్, పాచిపోయిన అన్నం పెడితే దాన్ని అమృతంగా తినేవాడు. పెట్టింది నేనే, తింటున్నది నేనే అంటాడనమాట. అయితే ఒకరోజు ఇతనికి ఏం చేస్తారంటే అడవికి వెళ్లి కట్టెలు తీసుకురా అని చెప్పేసి పని అప్పజెప్తారు. అతడు అడవికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఒకతనుంటాడనమాట. అతనికి పిల్లలు పుట్టారు. ఒక పెద్ద మనిషిని అడిగినప్పుడు ఉంటారు కదండీ! ఇలా జాతకాలు అవి చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, "సరే నువ్వు ఎవరినైనా ఒకరిని బలి ఇస్తేనే నీకు పిల్లలు కలుగుతారు" అని చెప్తారు. సరే ఆయన
చూస్తుంటాడు. ఎవరిని బలిద్దామా అన్నట్టుగా చూస్తుంటాడు. సరే ఈ వెర్రివాడిని బలిస్తే ఎవ్వరు పట్టించుకోరు. వేరే వాళ్ళని ఎవరిని బలిచ్చినా కూడా ఈ ఊర్లో గొడవ అయిపోతుంది. కాబట్టి ఈ వెర్రివాడిని ఎలాగైనా సరే పట్టుకొని బలివ్వాలి అని చెప్పేసి, ఎలాగో అడవిలో ఉన్నాడు. ఎవరికీ తెలీదు వాడు అని చెప్పేసి అతన్ని బంధించి తీసుకువెళ్తుంటారు. బంధించి తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఆయన ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళ్తాడు. అంతా నేనే, అంతా నేనే అంటుంటాడనమాట. అక్కడ కాళికామాత టెంపుల్‌కి తీసుకెళ్తాడు. ఆ కాళికామాత ముందు అతన్ని ఆ విధంగా ఆ పొజిషన్‌లో కూర్చోబెడతారు. కత్తి నూరుతుంటారు. ఆ కత్తి నూరేది నేనే, ఇక్కడ తల బెట్టింది నేనే, ఆ ఆలోచన వచ్చింది నేనే, అన్నీ నేనే అంటాడు. అయితే అతని తల నరకబోతుంటే కాళికామాత ప్రత్యక్షమయ్యి వాళ్ళందరిని చితకబాది అతన్ని జడభరతుడిని పంపిస్తుందనమాట. అప్పుడు కూడా ఆయన కాళీమాత నాకు ప్రత్యక్షమయింది అని చెప్పేసి ఏమి ఆనందపడడు. అతన్ని బంధించినప్పుడు ఎలాంటి ఆనందంతో కాళీమాత ప్రత్యక్షమైనప్పుడు కూడా అలాంటి ఆనందమే ఉంటుంది. అంతేకాని అతని ఆనందంలో ఎటువంటి మార్పు ఉండదనమాట. అలా అతడు సర్వస్వం నేనే అని అలా ఉంటాడనమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఎవరిని నిందిస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని ఆక్షేపిస్తాం? ఎవరిని పాయింట్ ఔట్ చేస్తాం? ఎవరిని పాయింట్ ఔట్ చేయం. అంతటా నేనే, అవతలి వాడు నేనే, నాది నేనే అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, ఎవరిని పాయింట్ ఔట్ చేయము. ఎవరి గురించి కంప్లెయింట్ ఉండదు. ఎవ్వరిని ఆక్షేపించము. ఎవరిని నిందించము. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క చేతి భాగంలో ఒక వేలు కోసుకుంది అనుకోండి. కోసుకున్నప్పుడు ఏంటే వేల, ఏంటి ఇంత పని చేశావు? నువ్వు అని మనం ఆ వేలుని ఏమన్నా ఆక్షేపిస్తామా? అలా చేయకుండా మనం ఏం చేస్తాం? వెంటనే ఆ వేలుని క్లీన్ చేసుకొని, దానికి పసుపు రాసి, లేదా గుడ్డ చుట్టడమో, లేకపోతే ఆ బ్లడ్ ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అంతేకాని ఏం ఇవన్నీ చేస్తాం అంతేకాని ఆహ్, ఏ ఆ వేలు నేను ఆ వేలు కూడా నేనే కదా అన్న భావంతో ఉంటాం. ఎందుకు అవన్నీ చేస్తున్నామంటే, ఆ వేలు నాదే. కాబట్టి మనం అవన్నీ చేస్తున్నాం. అలా మన ప్రతి శరీరంలోని ప్రతి భాగం నేనే అన్న భావన ఎలాగైతే ఉంచుకుంటామో, అంతే స్ట్రాంగ్‌గా ఉనికి మొత్తం నేనే అన్న దాంట్లో ఉంటే, మనం ఎన్‌లైట్‌మెంట్ పొందిన వాళ్ళమవుతాం. ఇది చాలా కష్టమైన పని నిజం చెప్పాలంటే. కానీ అసాధ్యమైతే కాదు. సర్వస్వం మనమే అన్న ఎరుకను మనం నిరంతరం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క ఎరుకను కలిగి ఉంటామో, ఎప్పుడు ఎదుటి వారి మీద నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, ఎవరిని ఆక్షేపించేదుండదు. ఎవరిని నిందించేదుండదు. నీ వల్ల, నా వల్ల ఇలా ఏది ఉండదనమాట. ఓకే మాస్టర్స్. మిగతా 3 పాయింట్స్ తులసి మేడం చెప్తారు. థాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్స్ అందరికీ. పితామహ పత్రిజీ గారికి, కళల ద్వారా చక్కటి జ్ఞానాలను అందిస్తున్న వంశీకిరణ్ గురువు గారికి, వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పటిదాకా చక్కగా ఎన్‌లైట్‌మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం గురించి ప్రశాంత మేడం చక్కగా మనకి 3 పాయింట్స్ చక్కగా వివరించారు. ఆ 3 పాయింట్స్ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్న ఎరుకను నిరంతరం కలిగి ఉండడం. రెండవ పాయింటు గతం గురించి కుంగిపోకుండా వర్తమానంలో ఎరుకతో జీవించాలి. అప్పుడే మనం ఎన్‌లైట్‌మెంట్ పొందినట్లు. మూడవ పాయింటు నేనే సర్వస్వము. అంటే ఉనికి సర్వస్వము నేననేటువంటి ఎరుకతో ఎప్పుడు ఉండడం అన్నమాట. ఆ 3 పాయింట్లు మేడం చక్కగా వివరించారు ఎగ్జాంపుల్స్‌తో సహా. థాంక్ యూ మేడం. నెక్స్టు ఫోర్త్ పాయింట్. స్వీయ అభివృద్ధి కోసమే మన మనుగడ, ఎదుగుదల అన్నది సంభవిస్తుందని సంభవిస్తుందని గ్రహించడమే. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికంగా ఎదగడానికి అంటున్నాం. మన మనుగడ సాగించడం కోసం అంటున్నాం. అంటే ఆధ్యాత్మికంగా మనం చేస్తూ ఉంటే భౌతిక జీవితం సరి అవుతూ ఉంటుంది అనే పాయింట్‌ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే భౌతిక ప్రపంచంలో మనం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా కూడా మనము ఎప్పుడైతే ఎదుగుదల ఉంటుందో, మన భౌతిక ప్రపంచము సరిచేయబడుతుంది. అదంతా కూడా మనం ఎందుకు చేస్తున్నాము?
ఆ ఎన్‌లైట్‌మెంట్ అంట దేనికోసము అనంటే, మన స్వీయ అభివృద్ధి కోసమే. ఈ పాయింటు ఈ పాయింట్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది అదే అన్నమాట. అంటే స్వీయ అభివృద్ధి అంటే, మనం అసలు ఎందుకు జన్మలు తీసుకుంటున్నాము? మనం 'ఆనందానికి సహస్ర బీజాలు' పుస్తకంలో చక్కగా మనకి తెలియజేయడం జరిగిందనమాట. అంటే పైన మనమే డిజైన్ చేసుకొనొస్తాము. మన సమస్యలను మనమే తెచ్చుకున్నాము. మనకి ఇబ్బంది పెట్టేవారిని, మనల్ని ప్రేమించే వారిని, ఆ! మనకి కష్టాలిచ్చే వారిని, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు. ఇలా అందరిని తెచ్చుకుంటున్నాము. అనేక జన్మలు తీసుకుంటున్నాము. దేనికోసం ఇదంతా కూడా? మన యొక్క స్వీయ అభివృద్ధి, మన యొక్క ఆత్మను చైతన్యం చైతన్యం కరించుకోవడం కోసం మన యొక్క జన్మలు తీసుకుంటూ, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్‌లో మనము ఈ ఎన్‌లైట్‌మెంట్ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తున్నాము? మనం ఈ ఒక్క పాయింట్‌లలో ఎక్కడెక్కడ మనం మిస్ అవుతున్నామో వాటిని చెక్ చేసుకుంటూ ఎన్‌లైట్‌మెంట్ అంటే అది ఒకరోజు పొందేసి రెండవ రోజు ఆగిపోయేది కాదు ఫ్రెండ్స్. నిరంతరము మన మానవ జీవితము మాధవుడయ్యేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. అంటే ఇక్కడ స్వీయ అభివృద్ధి కోసం మనం ఏం చేస్తున్నాము? మన కుటుంబం కోసం ప్రాపంచికంగా మనం ఎన్నో చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఏం చేస్తున్నాము? మనం అనుకుంటూ ఉంటాం. నేను చాలా చక్కగా పిరమిడ్‌లో సేవలు చేస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికంగా నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాము. అన్నీ ఏవేవో చేస్తూ ఏమనుకుంటాము? అది మనం ఏదో సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటామనమాట. లోక కళ్యాణం కోసం మనం ఏవేవో సేవలు చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం. అది లోక కళ్యాణం కోసమే గాదు ఫ్రెండ్స్. అది మన కళ్యాణం కోసము. స్వీయ కళ్యాణం కోసమే మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఎంతో కొంత మనకి స్వార్థం ఉంది. అది చేస్తే ఏదో అవుతుందంట. ఏదో మనకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఆహ్, స ఆహ్, స స్వార్థం ఉంటుంది మనకి. అలా కాకుండా నిస్వార్థంగా నేను ఏది చేసినా కూడా నిష్కామ కర్మలంటుంటాం కదా! అట్లాగా మనం నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఈ లోక కళ్యాణం కోసమే కాదు, మన కోసం చేసుకున్నది కూడా మనం ఆ ఎరుకను ఎప్పుడు కలిగి ఉండాలనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు మాస్టర్స్ అంటే, సృష్టిలో ఏ చెట్టు కూడా నీళ్లు పోయకుండా పూలు పూయడం లేదు. ఇక్కడ ఒక చెట్టుంది. ఒక చెట్టు దాని స్వీయ అభివృద్ధి తనొకటే చూసుకుంటుందా? మనమెవరు దానికి హెల్ప్ చేయట్లేదా? ఒకళ్ళకొకరు ఎంతో చక్కగా హెల్ప్ చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క అభివృద్ధి కోసము మనం మిగతా కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తూ ఉన్నాం గదా! అట్లాగే ఈ చెట్టుకు పూలు పూయడం కూడా మనం వాటరేస్తున్నాం చక్కగా. దాని దాని ఎదుగుదలకి మనం ఎంతో సహకరిస్తున్నాం అనే పాయింట్‌ని కూడా ఇక్కడ మనం చక్కగా గుర్తు చేసుకోవచ్చు. అంటే ఆ చెట్టు మన యొక్క హెల్ప్ తీసుకొని కూడా అది చక్కగా ఎదుగుతూ చక్కటి పూలని ఇస్తూ ఉందన్నమాట. ఇంకా ఎవరి ఉన్నతికి వారే. అంటే మన స్వీయ అభివృద్ధికి మనమే చక్కగా ప్లానింగ్ వేసుకొని చక్కగా నేను చక్కగా నా టైంని భౌతిక ప్రపంచానికి కాస్త వినియోగించుకోవడం. అంటే ఒక పక్షికి ప్రాపంచికము, ఆధ్యాత్మికము మనిషి జీవితంలో 2 అవసరమే అన్నమాట. పక్షికి 2 రెక్కల్లాగా ప్రాపంచికము, ఆధ్యాత్మికం 2 కూడా 50, 50% నేను చాలా సార్లు ఈ పాయింట్‌ని చెప్పుంటానన్నమాట. అంటే నాకు క్లాస్‌లో రాఘవేంద్ర మాస్టర్ చెప్పినప్పుడు ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మన భౌతిక ప్రపంచంలోనే ఎక్కువుంటే మళ్ళీ కాదు. అట్లాగని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువుండడం కూడా కాదనమాట. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, కుటుంబ ధర్మాలు ఏవి కూడా వదలడానికి లేదు. అట్లాగని మనం ఆధ్యాత్మికంగా నేనేమి సేవ చేయలేనంటే కుదరదు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చక్కగా చేసుకుంటూ ఉండాలి. ఆ జన్మలు తీసుకొని మన స్వీయ అభివృద్ధి కోసం మాత్రమే మనం ఇక్కడ మన యొక్క ఎదుగుదల కోసము మనం వచ్చి ఈ జన్మలు తీసుకొని పైనుంచి వస్తున్నాం. ఉన్నత లోకాల నుంచి వస్తున్నాం. ఇక్కడికొచ్చాక అన్నీ మర్చిపోతున్నాం. మర్చిపోయి మళ్ళీ ఆ ప్రాసెస్‌లో అన్నీ నేర్చుకుంటూ, ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి ఓహో! గత జన్మల్లో మనం వాళ్ళకలాంటి ఇబ్బంది ఇచ్చాం కాబట్టి, వాళ్ళు ఇలాంటి ఇబ్బంది మనకిస్తున్నారు అనేటటువంటి ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకుంటుందో, మనం ఆ యొక్క కర్మ నుంచి బయటకొచ్చేస్తాం. మళ్ళీ కొత్త కర్మలు చేసుకోము. మన కర్మల గురించి గూడా కర్మచక్రం పుస్తకంలో చక్కగా వివరించుకోవడం జరిగిందనమాట. అట్లాగే ఈ పాయింట్‌కి ఎగ్జాంపుల్‌గా మనం బుద్ధుడిని తీసుకున్నప్పుడు బుద్ధుడేం చేశాడు? చక్కగా ఆయనకెంతో రాజ్యంలో అన్నీ భోగభాగ్యాలున్నాయి. అయినా కూడా అవన్నీ ఆయన వదిలిపెట్టేసేసి ఆయనకి
ఆ చావుని, ఆ రోగిష్టి వ్యక్తిని అలా చూసినప్పుడు ఆయనకి ఏదో అంతర్మథనం కలిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు చక్కగా ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అని ఫస్ట్ ఆయన స్వీయ అభివృద్ధి కోసమే ఆయన అలా ఆ యొక్క అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి అని ఫస్ట్ ఆయన ఆ ధ్యానాన్ని ఫస్టు ఆయన చేశాడు. తర్వాత ధ్యాన ప్రచారం చేశాడనమాట. అందరికీ కూడా మీ దీపాన్ని మీరే వెలిగించుకోవాలి. మీ జ్ఞానాన్ని మీరు పొందాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చనమాట. అంటే ఆయన స్వీయ అభివృద్ధి కోసం ఆయన ధ్యానం చేయడం జరిగింది. ఇక్కడ మనం కూడా ఎన్నో సమస్యలతో ధ్యానంలోకొస్తాం. వచ్చిన తర్వాత వాటిని ఎందుకు ఆ సమస్యల్ని ఫస్ట్ పోగొట్టుకోవడానికొస్తాం. తర్వాత మెల్లగా ఆ సమస్యలన్నీ ఇవన్నీ ఉంటాయి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేటటువంటి ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం వస్తుందో, తర్వాత అసలైంది ఇది కాదు. మన ఆత్మ లక్ష్యం ఏదో ఉందంట. మన ఆత్మ లక్ష్యాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ భగవంతుడితో మనం ఆ పరమాత్మతో మన కనెక్షన్ ఏర్పరచుకోవాలి. మనం అక్కడి నుంచొచ్చాము. ఆ పూర్ణాత్మ నుంచి విడివడిన అంశాత్మలం మనము. ఆ అంశాత్మలు జీవాత్మలుగా ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా! మన అభివృద్ధి కోసమే, మన స్వీయ అభివృద్ధి కోసమే ఈ యొక్క ఎన్‌లైట్‌మెంట్ అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్టు ఐదవ పాయింట్. అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి అన్న దృక్పథం కలిగి ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. అంటే అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి. ఒక్కళ్ళ దగ్గరే నేనిక్కడే నాకు ఈ మాస్టరే చాలా చెప్తున్నాడు. నాకు చాలా బాగా నచ్చుతుంది. నేనిక్కడే ఉంటాను. నేను ఏ మాస్టర్ చెప్పింది నాకు కరెక్ట్‌గా అనిపించడం లేదు అనేది కాదు ఇక్కడ. అది ఎన్‌లైట్‌మెంట్ కాదు. ఒకళ్ళ దగ్గరే అక్కడే మనం గిరిగీసుకొని అలాగే కూర్చొని అక్కడే ఉండిపోవడం కాదు. అందరు మాస్టర్స్ చెప్పేది వినాలి. నీకు ఏది నచ్చిందో దాన్ని పట్టుకొని ఉండొచ్చు. ఎవ్వరిని కూడా విమర్శించడానికి వీల్లేదనమాట. అలా విమర్శిస్తున్నామంటే మనం దివ్యజ్ఞాన ప్రకాశం పొందనట్లే లెక్క. మనం ఎన్‌లైట్‌మెంట్ అవ్వనట్టే లెక్కనమాట. మనం ప్రతి పాయింట్‌లో కూడా మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా మన విశ్వామిత్రుడి యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. విశ్వామిత్రుడు నేనంతా జ్ఞానం పొందేశాను. ఇంకా బ్రహ్మర్షి అయిపోయినట్లే అన్నంత ఫీలింగ్‌లో ఉన్నప్పుడు ఆయనకి ఇంకా నువ్వు ఇంకా బ్రహ్మర్షి కాలేదు. ఇంకా ఏదో ఉంది. ఇంకా నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదో ఉందన్నప్పుడు, ఆయన ధర్మవ్యాధుడు అనే వ్యక్తి దగ్గరికి ఆయన్ని వెళ్ళమని చెప్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఆయన అక్కడికెళ్ళి అతన్ని చూడగానే ఆ వ్యక్తి మటను, మటన్ కొట్టు వ్యక్తి అన్నమాట. అక్కడ మటన్‌ని ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. అతన్ని చూడంగానే ఇలాంటి వ్యక్తి దగ్గర నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏముందని ఆయనకి చాలా ఆశ్చర్యము, అసహ్యం అన్నీ కలుగుతాయన్నమాట. కానీ అయినా కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇట్లాగా ధర్మవేదుడనేది ఎవరండి అని అడిగితే, "ఆ! నేనేనండి చెప్పండి" అనంటే, "ఇట్లాగా నేను మీ దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఇట్లా మా గురువుగారు పంపించారు" అని చెప్తాడన్నమాట. అప్పుడు ఇప్పుడు నేను వ్యాపారంలో ఉన్నానండి. నేను మీరు కాస్త వెయిట్ చేశారంటే, నేను చక్కగా కొన్ని పనులున్నాయి నాకు చేసేసి, నేను తర్వాత మీకు నేను మాట్లాడతాను మీతో అంటాడన్నమాట. అప్పుడు ఆయన వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసి, తర్వాత మళ్ళీ ఆయన పని ముగించుకొని ఇంటికి వెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన చేయాల్సినటువంటి సపర్యలన్నీ కూడా చేసి, తర్వాత ఆయన పనులన్నీ పూర్తయ్యాక, అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరకొచ్చి మాట్లాడినప్పుడు ఆయన అర్థమైపోతుంది. ఆయనకి ఇంకేం చెప్పాల్సిన అవసరం గూడా లేదనమాట. అంటే తన బాధ్యతలు ఏవి కూడా పోనీ ఇప్పుడు పలానా మటన్ కొట్టు పెడుతున్నాడు గదా! చేస్తున్నాడు గదా! ఇలాంటి వ్యక్తి దగ్గర నేనేంది జ్ఞానం నేర్చుకునేది అని ఆలోచించరు. అతను గత జన్మలో ఏదైతే బాధ్యతలు వదిలేసాడో, ఏవైతే కర్మ ఫలాలు తను అనుభవించాల్సుందో, అవంతా కూడా ఇక్కడ మన కళ్ళకి భౌతికంగా అలా కనబడుతూ ఉంటాయి. కానీ ఆయన కూడా ఒక ఎన్‌లైటెడ్ మాస్టర్ కాబట్టి ఆయనకి అర్థమైపోయింది. ఆయన్ని చూడగానే. అప్పుడు ఓహో! అంటే ఎవరిని చూసి కూడా మనము ఈ వ్యక్తిని ఈ వ్యక్తి చెప్పేది కరెక్ట్ కాదు. మా గురువుగారు చెప్పిందే కరెక్టు. ఆ గురువు చెప్పింది అది కరెక్ట్ కాదు అని విమర్శలు కూడా మనం ఉండకూడదనమాట. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది పత్రి సారు అదే కదా మనకు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వినాలి. అన్ని పుస్తకాలు చదవాలి. అది ఒక పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో ఉన్న పుస్తకాలే కాదు. ఇతర సొసైటీలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటిని కూడా చదవాలి. అందరు మాస్టర్స్ చెప్పేది అన్ని చోట్లకు వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని ఏమి రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా చెప్పరనమాట. అందరి దగ్గర వెళ్లి అన్నీ నేర్చుకోవాలి.
అప్పుడు నేర్చుకున్నప్పుడే కదా అది సరైందో కాదో నీకు తెలిసేది. నువ్వు ఇక్కడ నిల్చొని అది సరికాదు అని చెప్పినప్పుడు నీకెలా తెలుస్తుంది? దానిలోకి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. అక్కడ చేస్తున్నది కరెక్టా? కాదా? అన్నది. కాబట్టి అందరి దగ్గర కూడా అన్నీ నేర్చుకోవడమే ఎన్‌లైట్‌మెంట్ అన్నమాట. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అంటే శంకరాచార్యుల వారు వస్తూ ఉన్నప్పుడు ఒక చండాలుడు దారికి అడ్డంగా ఉన్నప్పుడు ఆయన ఆయన్ని చూడంగానే ఆయన అవతారం చూడంగానే ఆయనకి దారికి అడ్డంగా కాళ్ళు అడ్డంగా పెట్టుకొని అంటే చూడంగానే ఆయనకి చాలా అసహ్యం కలుగుతుందనమాట. అప్పుడు ఆయన జరుక్కోమంటాడనమాట. జరుక్కోమంటే ఆయన అంటాడు. అంటే నన్ను జరుక్కోమంటున్నావా? నాలో ఉన్నటువంటి వాడిని జరుక్కోమంటున్నావా? అని చెప్పి అన్నప్పుడు ఆయనకి ఎన్‌లైట్‌మెంట్ అప్పుడే అర్థమైపోతుందనమాట. అంటే ఏంటిది నేను ఇలా మాట్లాడాను. అంటే అక్కడ అతను ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి ఆకారాన్ని మాత్రమే ఈయన చూస్తున్నాడు గానీ, ఆయనలో ఏముంది? ఆయనలో ఉన్నది కూడా సర్వము నేనే. మనకిందాక పాయింట్‌లో వచ్చింది కదా! ఆ సర్వము నేనేటటువంటి విచక్షణని ఆయనక్కడ ఒక్క క్షణం కోల్పోవడం జరిగింది. ఆయన వెంటనే మళ్ళీ ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఇది కూడా మనం ఎన్నో సార్లు చెప్పుకున్నామనమాట. ఇంకొకటి కూడా పేడ పురుగు గురించి కూడా వ్యాస మహర్షి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పేడ పురుగు గబగబా దారిలో రథం వస్తూ ఉంటుందనమాట. ఇది చకచక చక పరిగెడుతూ ఉంటే వ్యాస మహర్షి అంటారనమాట. "ఏంటి గబగబగా పరిగెడుతున్నావు" అనంటే, రథం వస్తుంది. దాని కింద నేను పడి నలిగిపోతానేమో అని భయంతో నేను పరిగెడుతున్నాను" అంటే, అప్పుడు ఆయన అంటారనమాట. "ఈ పేడ పురుగు జీవితం కూడా ఇంత గొప్పేంటి? ఆ! చనిపోతే ఏమవుతది? అంత పెద్ద రథం కింద నువ్వు ఎక్కడో పడిపోవడం జరుగుతుందా?" అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుందనమాట. అప్పుడు ఆ పేడ పురుగు చెప్తుందనమాట. ప్రతి జీవితము కూడా అంటే ఎవరి జీవితం వాళ్ళకు గొప్ప గదా! ఒక పేడ పురుగు కూడా ఆ పేడ కూడా తను ఎంతో గొప్ప ఆహారంగా భావిస్తూ దాన్ని తీసుకుంటూ ఉంటుంది. అలాగే మనకి ఇంకొకటి కూడా ఇంకొక కథ కూడా మనకు చెప్తారనమాట. అంటే పంది జన్మ గురించి కూడా మనకి వంశీ సార్ క్లాసులలో ఇదివరకు మనం వినడం జరిగిందనమాట. అంటే తినే ఆహారాన్ని కూడా అవి ఎంతో ప్రేమతో తింటాయి. వాటికి భార్య బిడ్డలు ఉన్నట్లుగా, వాటికి అన్ని ఎమోషన్స్ ఉన్నట్లుగా కూడా మనకు ఆ కథలో అర్థమవుతుందనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్పే గదా! ఎవరి జీవితం వాళ్ళకి గొప్పదే. అన్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగపడక అని మనకు పద్యం కూడా ఉందనమాట. అంటే ఎవ్వరు ఏం చెప్పినా కూడా దాన్ని మనం తొందరపడకుండా అది బాలేదు, ఇది బాలేదు అని కామెంట్ చేయకుండా చక్కగా దాన్ని విని దానిలో ఉన్నటువంటి అసలైన జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. వెంటనే వేగిరంగా మనం డెసిషన్స్ తీసుకోకూడదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలా అనేటటువంటి ఆ ఉత్సాహం మనలో ఎప్పుడూ ఉండాలనమాట. అంటే మనము ఒకవేళ మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చక్కగా చెప్తూ ఉన్నారనుకోండి, అక్కడ మనం కామ్ అయిపోవాలి. అంటే సీనియర్స్, జూనియర్స్ అంటూ ఉంటాం గదా! సీనియర్స్ దగ్గర మనం ఎప్పుడు కూడా ఒక గొప్ప మాస్టర్ మన దగ్గర వచ్చున్నారు అన్నప్పుడు, మనం అక్కడికి వెళ్ళామన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర మనం ఎక్కువ మాట్లాడించి చెప్పించుకోవడానికి మనం ప్రయత్నం జేయాలి. అక్కడికెళ్ళి మనం చెప్పిందే 10 సార్లు చెప్తూ అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక గురువు గారి దగ్గరికెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క సమస్య ఏదో చెప్తారు. ఆయన చెప్తున్నది ఆలకించరు. ఏం చేయాలని దాన్ని పట్టుకోరనమాట. వీళ్ళు చెప్తున్నది అదే పనిగా ఒక మనిషి దొరికితే మనం ఆ చాటభారతం అంతా మొత్తం చెప్పేస్తూ ఉంటాం గదా! అట్లా చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటటువంటి ఆన్సర్‌ని రిసీవ్ చేసుకునేటటువంటి స్థితిలో కూడా కొంతమంది ఉండరనమాట. అలాంటి చోట మనం గమనించుకోవాలి. అలాంటి చోట ఓహో! ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు. ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. అక్కడి నుంచి డైవర్ట్ అయిపోవాలి మనం. ఒకవేళ సీనియర్ మాస్టర్స్ ఉండి చక్కగా చెప్తూ ఉన్నారనుకోండి. ఓహ్! ఇక్కడ చాలా కంటెంట్ ఉంది. ఇది మనకి చాలా అవసరము అని అక్కడ శ్రద్ధగా వినడం అనేది చెయ్యాలి. కాబట్టి ఈ పాయింట్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా చక్కటి జ్ఞానాన్ని అందుకోవడమే. ఎవ్వరిని విమర్శించకుండా అందరి దగ్గర కూడా నేర్చుకోవాలనేటువంటి ఈ పాయింట్‌ని మనం చక్కగా గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పాయింటొచ్చి ఆత్మ చైతన్యమే సర్వ సర్వస్వానికి మూలమని అనుభవాత్మకంగా తెలుసుకోవాలి. అంటే ఈ పాయింట్ మళ్ళీ ఒక్కసారి చదువుదాం.
ఆత్మ చైతన్యమే సర్వస్వానికి మూలము అని అనుభవాత్మకంగా తెలుసుకోవాలి. అంటే ఈ సర్వస్వానికి మొత్తానికి అసలు మనం ఎందుకయ్యా ఇక్కడ జన్మలు తీసుకొనొచ్చాము? అసలు ఏం నేర్చుకోవాలి? ఎందుకు ఇదంతా గూడా ఈ ప్రాసెస్ అంతా? ఎందుకు అవసరం లేదంటే దానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది మాస్టర్స్. అక్కడి నుంచి ఏమి మనం జన్మలు తీసుకొని నాకేమొద్దు, నేనక్కడున్నదే చాలు అంటే అక్కడే ఉండిపోతాం. ఇక్కడ భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకొని ఏదో నేర్చుకోవడానికి, అనుభవ పాఠాలు నేర్చుకోవడానికి శరీరాలు కూడా దొరకక క్యూలో ఉన్నారనే పాయింట్ గూడా చాలా క్లాసెస్‌లో నేను వినున్నాననమాట. అంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఉన్న సమస్యల్ని వాళ్ళు ఎదురొడ్డలేక వెళ్ళిపోతారు. అది ఆత్మహత్య మహాపాపం అని కూడా మనకి సార్ క్లాసుల్లో చాలా బాగా అర్థమైందనమాట. అట్లా జన్మలు తీసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికే ఏదో వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు కాకుండా, మన యొక్క భౌతిక జీవితం మాత్రమే కాకుండా, ఆత్మకంటూ ఒక లక్ష్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? చక్కగా ధ్యానం చేయడం ద్వారా, చక్కగా పుస్తకాలు చదవడం ద్వారా, మనల్ని మన అంతరంగంలోకి వెళ్ళి, ఆ జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా, మన స్వీయ అభివృద్ధి కోసం మనం ఎప్పుడు కూడా నిత్యం, నిరంతరం కూడా పాటుపడుతూనే ఉండాలి. మన ఆత్మను చైతన్యం పెంపొందింపజేసుకోవాలి అని ఇక్కడ మనకి ఆహ్, సార్ చెప్తూ ఉన్నారనమాట. అంటే అది కూడా ఎలాగా? ఏదో ఒకళ్ళు చెప్పేసారు గదా! ఇది ఆత్మ లక్ష్యం ఉందంట. మీరిలా చేస్తే అయిపోతుందంట. ఓహో! అదే గదా! అంతే గదా! అయిపోయింది గదా! అని అనుకుంటే కాదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. అనుభవపూర్వకంగా అంటే ఇప్పుడు ఒక స్వీట్ ఇచ్చి మనం తిని ఇది దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుందా? అది మనకు అర్థమైపోతుందా? దాన్ని తిన్నప్పుడే కదా! మనం దాని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం వచ్చేది. దాని యొక్క టేస్ట్ ఎలా ఉందో తెలిసేది. అలాగే ఇక్కడ కూడా మనం భూమి మీదకి జన్మ తీసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా నేర్చుకోవడమే. అనుభవ పాఠాల కోసమే భూమి మీదకి జన్మ తీసుకుంటున్నాము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా అష్టావక్రుడు గురించి మనం తెలుసుకుందాం. అష్టావక్రుడు అంటే అష్టవంకరలతో ఉన్నవాడని చెప్పి మనకి అందరికీ తెలిసిన పాయింటే. దాంట్లో ఆయన్ని చూసినప్పుడు అందరూ కూడా నవ్వుతూ ఉంటారనమాట. ఆయనకి చాలా కోపమొస్తుంది. ఒకవేళ ఏదైనా ఆహ్, వంకర్లున్నటువంటి అలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు నవ్వితే వాళ్ళకి చాలా కోపమొస్తుంది కదా! చాలా బాధ కలుగుతుంది. చాలా కోపం గూడా ఒస్తుందనమాట. అట్లాగే ఈయన కూడా అలా ఎవరైతే ఆయన్ని చూసి నవ్వుతారో వాళ్ళందరిని కూడా ఆయన శాపం పెట్టేస్తూ ఉంటాడనమాట. అట్లాగే ఒక రాజనర్తకి కూడా ఆయన్ని చూసినప్పుడు అబ్బా! ఇన్ని వంకర్లున్న ఈయన ఎట్లా ఉన్నాడో ఏమో అని చాలా తక్కువగా అనుకున్నప్పుడు ఆమెకు కూడా ఆయన కోపంతో శాపం ఇవ్వడం జరుగుతుందనమాట. అట్లాగే ఒక్కసారి రాధ కూడా ఆయన్ని అంటే రాధ ఆయనకి కృష్ణుడు ఏం చెప్తాడు? అందరికి ఏం చెప్తాడు? ఎవరైనా కూడా ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉండాలి. ఏడుపు గొట్టు మొహం వేసుకోకుండా చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటే మన జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్తారు గదా! అది చక్కగా పాటిస్తూ రాధ కూడా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఎప్పుడూ ఉంటుందనమాట. అలా ఆయన్ని చూసినప్పుడు ఒకసారి ఆమె ఆయన లోపల ఏ భావం ఉండదు. కానీ ఆయన్ని చూసి చక్కగా చిరునవ్వుతో నవ్వినప్పుడు ఆయనేమనుకుంటారు? నన్ను చూసే ఈమె నవ్వుతూ ఉంది. నన్ను గేలి చేస్తున్నట్లుగా నవ్వుతుంది అన్నట్లు ఆయన అపార్థం చేసుకుంటారనమాట. అప్పుడు ఆమె మీద కూడా ఆయన కోప్పడుతున్నప్పుడు అప్పుడు కృష్ణుడొచ్చి, "అసలు నువ్వు ఎందుకు అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళు నవ్వుతున్నారంటే నిన్ను చూసి వాళ్ళు హేళన చేస్తున్నట్లుగా నువ్వు భావన చేస్తున్నావు. వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో ఏముందో కూడా నువ్వు తెలుసుకుంటేనే గదా! నీకు ఆమె ఎందుకు నవ్విందో కూడా అర్థమవుతుంది" అని అంటారనమాట. అప్పుడు ఆయనకి తెలుస్తుంది. ఓహో! తను నవ్వింది అలా కాదు అని. అంటే అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోనప్పుడు మనకు పైకి ఏదనిపిస్తే పైకి ఆకారం జూసి మనం నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అలా కాకుండా చక్కగా వాళ్ళ లోపల అసలైంది లోపల ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే అతను అష్టావక్రుడు తనలో తానే వక్రంగా ఆలోచిస్తున్నాడు. ఆయనకి అష్టవంకర్లు ఉండేదే గాకుండా తన యొక్క ఆలోచన విధానం కూడా ఎట్లా ఉందంటే, చాలా వక్రంగా ఉందనమాట. కాబట్టి మనం కూడా ఈ అష్టావక్రుల్లాగే మనల్ని మనమే అవతల వాళ్ళలో ఎంతసేపయినా గూడా వాళ్ళు ఇలా అనడం వల్లే నాకిలా జరిగింది. వాళ్ళలా అనకపోయుంటే అసలు జరిగుండేది కాదు
అనేటటువంటి ధోరణిలోనే ఎక్కువ భాగం ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా మనం ఎక్కడో ఒక చోట పప్పులో కాలేసేస్తూ ఉంటాం అనమాట. మనల్ని మనం ఎప్పటికప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. మనల్ని మనమే స్వయంగా పరిమితులు మనమే విధించేసుకుంటున్నాం. వాళ్ళ వల్ల నేనిలా అయిపోయాను అని మనకి పరిమితులు మనమే పెట్టుకుంటున్నాం అనమాట. అది ఎందుకని అలా పరిమితులు పెట్టుకుంటున్నాము అంటే, ఆత్మ చైతన్య వికాసం లేకపోవడమే. మన ఆత్మీయ చైతన్యం వికసించకపోవడమే. అక్కడ ఆ జ్ఞానం మనకు లేకపోవడమే అనేది ఆహ్, ఎందుకంటే భార్యాభర్తలను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నప్పుడు, భర్తొచ్చి భార్య మీద, భార్యొచ్చి భర్త మీద ఎప్పుడు కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోవడమే. ప్రతిసారి చక్కగా నో కంప్లెయింట్స్, ఎవరు కూడా ఎవరి మీద కంప్లెయింట్ చేయడానికి లేదు. నిన్ను నువ్వే విమర్శించుకో. నీ లోపల ఏముందో అసలు అక్కడ ఆయన జేసింది ఏదో, ఒకవేళ భర్త ఏదైనా తననేదన్నా అన్నాడనుకోండి, నువ్వు బాగలేవు అన్నాడనుకోండి, వెంటనే ఆయన బాగలేడంటే ఈమె బాగలేని అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి గొడవ పడిపోతుంటారనమాట. రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనల్ని మనమే అంటే వాళ్ళు బాగుందంటే మనం బాగుంటామా? బాగలేమంటే బాగలేకుండా అయిపోతామా? అనేది కూడా మనమే ఇక్కడ చెక్ చేసుకోవాలి. కొంతమంది అందంగా లేమని అంటే వేరే వాళ్ళు ఏమో చెప్పినప్పుడే వాళ్ళు ప్రతిదీ ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళు అందంగా ఉన్నారంటే అందంగా ఉన్నట్టు. అయ్యో! నేను చాలా పొట్టిగా ఉన్నాను. చాలా నల్లగా ఉన్నాను. హ్మ్. చాలా లావుగా ఉన్నాను. ఇట్లా రకరకాలుగా మనల్ని అవతల వాళ్ళు ఏదైతే వాళ్ళే అనకపోయినా గూడా ఒక్కోసారి అలా ఫీల్ అయిపోతూ ఉంటామనమాట. కాబట్టి ఇక్కడ మనం చక్కగా మన ఆత్మ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము మనం ఎప్పుడూ కూడా మనం ఆ ధ్యానం చేయడము, ఈ సజ్జన సాంగత్యంలో చక్కగా మనలో ఉన్నటువంటి సరికానివన్నీ కూడా అవి జస్ట్ అలా వింటూ ఉంటే అవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయని చెప్తారనమాట. ప్రతిరోజు సత్సంగంలో మనం లేకపోతే మళ్ళీ వెనక్కెళ్ళిపోతూ ఉంటాం. ప్రతిరోజు మన గ్రూప్‌లో ఏం చేస్తున్నాము? ఈ సత్సంగంలో ఇలా ఉండాలి, అలా ఉండకూడదు. ఇలా ఎన్‌లైట్‌మెంట్ అంటే ఇలా ఉంటుంది. నీ సెల్ఫ్ ఇమేజ్‌ని ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి రకరకాలుగా మనం మార్చేసుకున్నాము. కానీ ఇప్పుడు నీవెలా కావాలంటే వాళ్ళ గురించి నువ్వు మానేసేసి, నీ లోపల అంతర్చైతన్యాన్ని నువ్వు పెంపొందింపజేసుకో అని రకరకాల క్లాసుల్లో ఏం చేస్తున్నాము? మనలో ఉన్నటువంటి పాత చెత్తనంతా కడిగేసుకుంటూ, కొత్తగా మనకి ఏదైతే కావాలో, ఏదైతే అసలైన జ్ఞానము, ఏదైతే శాశ్వతమైన జ్ఞానం ఉందో దాన్ని పట్టుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నామనమాట. అట్లాగే ఇంకొంతమంది కూడా నేనెప్పుడు అనారోగ్యంతోనే ఉంటాను అని వాళ్ళకి వాళ్ళే పరిమితులన్నీ పెట్టేసుకుంటారనమాట. ఎవరైనా ఏదైనా నీకు బాలేదంటే నీకెప్పుడు ఇలా వస్తుందంటే ఆ మాట చెవిలో వేసేసుకుంటారనమాట. అవును నేనెప్పుడు అనారోగ్యంతో ఉంటున్నాను. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోలేక అలాంటి స్థితిలో వాళ్ళేమంటారంటే ఒక మెంటలొచ్చిన వ్యక్తిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్‌బాలెన్స్ అయిపోతాయన్నమాట. అలాంటి వ్యక్తులు మనం చూడంగానే ఏమంటాము, వాళ్ళకి పిచ్చి పట్టిందనో, లేకపోతే వాళ్ళకి మెంటల్ వచ్చిందనో అంటూ ఉంటాం కదా! ఆ బ్యాలెన్స్ లేకపోవడం అనమాట. వాళ్ళకి అలాంటి ముద్రలు కూడా వాళ్ళ మీద వేసేస్తుంటారు కదా! అప్పుడు వాళ్ళు చెక్ చేసుకోరు. ఎందుకు నన్ను అందరూ ఇలా అంటున్నారు? నన్ను పిచ్చివాడు అంటున్నారు ఎందుకు? నేనలా కాదు కదా! అని వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్‌లో ఉంచుకోగలిగినప్పుడు, ఇక్కడ వాళ్ళు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందనమాట. అంటే ధ్యానం చేసి మన ఎమోషన్స్‌ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఒక మేడంని కూడా ఎగ్జాంపుల్‌గా సార్ చెప్పారనమాట ఇక్కడ మనకి. అంటే ఫస్ట్‌లో ఆవిడ చాలా ఇన్‌బాలెన్స్ అయిపోయి ఎమోషన్స్ అంతా కూడా తను గుండు చేయించుకొని గుండు చేయించేసారంట ఇంట్లో వాళ్ళు. తన యొక్క ఆగడాలను తట్టుకోలేక తను గుండు చేసేసి ఇంట్లోనే కూర్చోబెట్టేసేసారు. తర్వాత మళ్ళీ ఈ యొక్క ధ్యాన భాగ్యం అంది. తను చక్కగా మళ్ళీ ఒక గొప్ప మాస్టర్‌గా తయారైనట్లుగా కూడా అంటే ఎందుకంటే చక్కగా ధ్యానం చేసింది. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్‌లో ఉంచుకుంది. కాబట్టి తను ఒక మాస్టర్ అయినటువంటి సంఘటన జరిగిందనమాట. అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా దీనికి చెప్పుకోవచ్చు మాస్టర్స్ మనం ఇక్కడ. రత్నాకరుడు ఒక గజ దొంగలాగా అంటే తను అంటే ఒక మాస్టర్ పేరు తెలీదు కానీ నాకు ఆయన వెళ్తూ గజ దొంగగా అందరిని దోచుకొని తన కుటుంబానికి తీసుకెళ్ళి భోజనం పెట్టి చక్కగా అన్నీ చేస్తూ తన జీవనయానం సాగుతూ ఉంటుందనమాట. ఒకసారి
కొందరు గొప్ప మాస్టర్స్ వచ్చి ఆయన్ని అడుగుతారనమాట. ఇప్పుడు నువ్వు దొంగతనం ఇట్లా చేస్తున్నావు గదా! అందరిని ఇబ్బంది పెట్టి నువ్వు వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళి పెడుతున్నావు గదా! ఇప్పుడు నీకొచ్చేటటువంటి ఈ పాప పాప ఫలితాలుంటాయి గదా! వాటిలో వాళ్ళు కూడా భాగం తీసుకుంటారేమో! ఒకసారి ఎళ్లి అడుగు వాళ్ళని. నువ్విలా చేయడం కరెక్ట్ కాదని ఆయనకి చెప్పినప్పుడు, అప్పుడు ఆయన ఎళ్తారనమాట. ఇంటికెళ్ళి చక్కగా భార్య పిల్లల్ని అడుగుతారు. నేను రోజు మీకు ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నాను గదా! అన్ని బయట ఇతరులని ఇబ్బంది పెట్టి, అన్ని రకాలుగా నేను ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చి మీకిస్తున్నాను కదా! ఇప్పుడు నాకొచ్చేటటువంటి ఈ పాప ఫలితంలో మీరు కూడా భాగం తీసుకుంటారా? అంటే, అప్పుడు భార్య పిల్లలంటారంటే మేము నీకు ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత నీకుంది గాబట్టి, మేమివన్నీ తీసుకుంటున్నాం గానీ, మేము దాంట్లో మాత్రం మేము భాగం తీసుకోలేము అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పేస్తారండి. అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది. అయ్యో! అంటే ఇక్కడ నేనేదో జీవనోపాధి కోసం అన్నట్టు ఇంక వేరే మంచి పనులేం చేయకుండా ఇలాంటి పనులు చేస్తూ వీళ్ళకన్నీ పెడుతున్నాను. కానీ వచ్చే ఫలితంలో మాత్రం వీళ్ళు తీసుకోరంట అని ఆయనకర్థమైపోయి, అప్పుడాయన చక్కగా ధ్యానం జేసి ఆయన వాల్మీకి అయ్యాడు అని మనకి స్టోరీస్‌లో చక్కగా మనం చెప్పుకున్నాం. అంటే ఆయన ఎలా అయ్యాడు? ఆయన ఆ మాస్టర్స్ ఎప్పుడైతే వాళ్ళు తెలియజేశారో, అప్పుడు ఆయన ఎన్‌లైట్‌మెంట్ అయిపోయారనమాట. అయిపోయి ఆయన చక్కగా ఇది కాదు, నేను చేస్తున్నటువంటి పని సరికాదు. నేను చక్కగా నా ఆత్మ చైతన్యాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. అందుకే నేను ఈ జన్మ తీసుకున్నాను అని ఆయన చక్కగా తర్వాత వాల్మీకి అయ్యారు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే అంగుళీమాలుడు కూడా మనం ఆ కథను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ. అంటే బుద్ధుడు ఎదురుగా వచ్చినప్పుడు ఆయన కూడా అలాంటి క్రూరంగా ఉన్నటువంటి అంగుళీమాలుడు కూడా అంటే అందరి వేళ్ళు అందరిని చంపేసేసిది. వాళ్ళ యొక్క వేలుని తీసుకొని మాలలాగా వేసుకొని మెడలో వేసుకుంటాడనమాట. ఆ బుద్ధుడు ఎవరు అందరూ కూడా వద్దని చెప్తారనమాట. అయినా కూడా బుద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆయన అంగుళీమాలుడి గురించి భయమనేది లేదు. అతను నేనే, ఇతను నేనే అన్నట్లుగా అంటే ఆయన ఎన్‌లైట్‌మెంట్ అయిపోయిన మాస్టర్ ఎట్లా ఉంటారు? ఎవ్వరిని కూడా వీళ్ళు తక్కువ, వాళ్ళెక్కువ అనేది లేదనమాట. ఇక్కడ ఇందాకే మనకు పాయింటొచ్చింది. సర్వము నేనే. అవతల వాళ్ళు మనకి జడభరతుడు గురించి గూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం గదా మాస్టర్. అంటే అక్కడ చంపేదెవరు, సమసేదెవరు అన్నట్లు చంపేది, చంపబడేది రెండూ నేనే అనేటువంటి ఆ యొక్క భయం లేకుండా ఆ అంగుళీమాలుడికి ఎదురుగా వెళ్ళినప్పుడు ఆయన ఆయన్ని ఎన్నో పరీక్షలు పెట్టి తర్వాత ఆయన గూడా ఏమైపోతాడు ఒక బుద్ధుడిలాగా అంగుళీమాలుడు కూడా బుద్ధుడుగా తయారైపోయాడు అనే కథను గూడా మనం చక్కగా తెలుసుకున్నాము. కాబట్టి పత్రి సార్ గూడా అందుకే చక్కగా మనకి మన ఆత్మ చైతన్య వికాసం కోసమే చక్కగా మీరు ధ్యానం చేయాలి. మీ ధ్యా మీ మీ యొక్క ఆత్మ లక్ష్యాన్ని మీరు తెలుసుకోండి ఫస్టు. ఇక్కడ భూమి మీదకొచ్చింది జన్మ తీసుకొని ఇక్కడ అనుభవాలు ఇవి మాత్రమే కాదు. భౌతికపరమైనటువంటి అనుభవాల కోసమే కాదు. ఆత్మ లక్ష్యం ఉంది మీకు. దాన్ని మీరు అందుకే గదా! చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్సు నిలిచిపోయారంటే వాళ్ళు భౌతిక ప్రపంచం కోసమే వాళ్ళు భౌతికంగా, ప్రాపంచికం కోసం మాత్రమే కాదు వాళ్ళు ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలకు వాళ్ళు ఎక్కగలిగారు కాబట్టే కదా! గొప్పవాళ్ళుగా ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆ మాస్టర్స్‌ని. ఇప్పుడు రత్నాకరుడు అనే ఆయన గజదొంగగా ఉన్నటువంటి వ్యక్తి వాల్మీకి ఎలా అయ్యారు? ఇక్కడ మనం అదే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. పత్రి సార్ అందుకే చక్కగా 4 పాయింట్లు చెప్పారనమాట. ఏంటి ఆహ్, శరీరానికి చక్కగా గూడా ధ్యానం చేయాలి. మనస్సుకి స్వాధ్యాయం అంటే చక్కగా మనల్ని మనం అధ్యయనం జేసుకోవడం. మంచి మంచి పుస్తకాలు చదివి చక్కగా చెప్పే గురువులు చెప్పేటటువంటి విషయాలన్నీ చక్కగా వింటూ అట్లాగా తర్వాత మూడోదొచ్చి బుద్ధి అన్నమాట. ఆ బుద్ధిని ఆ సత్సంగంలో పెట్టుకొని మనం వికసింపజేసుకోవడం. తర్వాత ఫోర్త్‌దొచ్చి ఆధ్యాత్మిక సేవ కావచ్చు. మనం చక్కగా సేవ చేస్తూ ఉంటే మనలో ఉండాల్సినటివి ఉంటాయి. వెళ్ళిపోవాల్సినటివి వెళ్ళిపోతాయి. తర్వాత పరమాత్మ యొక్క స్థితికి మనం చేరగలుగుతాము. ఈ 5 పాయింట్లు పత్రి సార్ చెప్తారనమాట. అంటే చేతి వేళ్ళు చూపించి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ.
ఈ యొక్క స్థితికి మనకు రావడానికి ఈ యొక్క పాయింట్‌లను మనం ఎప్పుడు గూడా ప్రతిసారి గూడా ప్రతి నిమిషము కూడా ఎరుకలో ఉంచుకుంటూ మనం ఎన్‌లైట్‌మెంట్ పొందాలి అంటే ఈ 6 పాయింట్‌లను చక్కగా అర్థం చేసుకుంటూ మన శరీరానికి, మనసుకి, బుద్ధికి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం నిరంతరం కూడా అవేర్‌లో ఉంటూ ప్రతిదాన్ని అవగాహన చేసుకుంటూ మనకి ఈరోజు సార్ వంశీ సార్ కూడా మనకి 11:30 క్లాస్‌లో చక్కగా చెప్పడం జరిగిందనమాట. అండర్‌స్టాండ్ చేసుకోండి. ఒకళ్ళనొకరు చక్కగా అండర్‌స్టాండ్ చేసుకోండి. వచ్చిన ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఏదైనా ఇబ్బందొస్తే ఉపేక్షించండి అని చక్కగా పాయింట్లు మనకి వివరించడం జరిగిందనమాట. మనం ఎన్‌లైట్‌మెంట్ పొందడం అనేది ఈరోజు పొందడం రేపు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం అనేది కాదు మాస్టర్స్. నిరంతరం జరిగేటటువంటి ఈ ప్రాసెస్‌ని మనం చక్కగా మన జీవితాల్లో మనం ఇప్పటికే ధ్యానంలోకి ఎంటర్ అయిపోయాం. ఇది చాలా గొప్ప మాట విన్నాననమాట నేను. అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో విన్నటువంటి ఈ పాయింట్ నేను పదే గుర్తు చేసుకుంటున్నా. అంతో ఇంతో జ్ఞానము, అంతో ఇంతో గత జన్మల్లో మనము ఆ ధ్యాన సంస్కారం మనకుంది గాబట్టే, మనం ధ్యానం జేశాం గాబట్టే, ఇప్పుడు ఈ ధ్యాన భాగ్యాన్ని మనం పట్టుకున్నాము. లేకపోతే వచ్చిన వాళ్ళు ఎంతోమంది నాన్ వెజ్ దగ్గరో, లేకపోతే దేనికో దగ్గర మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చూసాననమాట. వస్తారు, ఏదో చేస్తారు. ఇక్కడ వాళ్ళకి సరిపడినట్టు అనిపించక వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారనమాట. అరే! మనకి చక్కగా మనం వచ్చినప్పటి నుంచి మనకిక్కడ ఎంతో హాయిగా అనిపిస్తుంది. జీవితం అంటే ఇంత అద్భుతంగా జీవించడానికి ఇంత చక్కటి మార్గాల్ని మనకి ఇంతమంది మాస్టర్స్ మనకి చక్కగా అందజేస్తూ ఉన్నారు. వీటిని పట్టుకొని మనం ఆత్మ యొక్క లక్ష్యాన్ని మనం సరిగ్గా తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఆ ప్రాసెస్‌లో మనం ముందుకెళ్తూ ఉన్నామంటే చక్కగా కూడా మనం ఈ జన్మలోనే ఎన్‌లైట్‌మెంట్ అనేది తప్పక సాధించగలుగుతాము. ఒకవేళ ఈ పాయింట్‌లో ఎక్కడైనా మనం మిస్ అవుతుంటే చెక్ చేసుకోవడం. ఓహో! ఈ పాయింట్‌లో నేను ఇలా లేనే మనం గుర్తుపెట్టుకొని చక్కగా అవేర్ ఉన్నప్పుడు మనకి వాటిలో మనం చెక్ చేసుకుంటూ మన యొక్క ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకర్థమవుతుంది. మన క్లాస్ విన్నంత సేపు గూడా చక్కగా ఏం చేస్తాము, ఆ పాయింట్‌లో ఇక్కడ నేనున్నాను, ఇక్కడ లేను అని మనం అనుకుంటాం. కానీ ఒక సిట్యుయేషన్ ఎప్పుడైతే వస్తుందో, అక్కడ మనకి ఎరుక రావాలి ఫ్రెండ్స్. ఆ సిట్యుయేషన్‌లో మనం దాన్ని అధిగమించినప్పుడు, అప్పుడు కూడా మనకి అవేర్ అవుతుంది. ఓహ్! నేనిక్కడ ఈ పరిస్థితిలో నేనిలా మిస్ అయ్యాను. ఈసారి ఇలా మిస్ అవ్వకూడదు. దీన్ని నేను అధిగమించాను ఇక్కడ. ఓకే. కరెక్ట్. మనల్ని మనం శభాష్ అనుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్‌లని మళ్ళీ ఒక్కసారి చక్కగా గుర్తు చేసుకుందాం. 6 పాయింట్‌లని. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్న ఎరుకను నిరంతరం కలిగి ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. గతం గురించి కుంగిపోకుండా, భవిష్యత్తు గురించి ఆశించకుండా వర్తమానంలో జీవిస్తూ ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. ఉనికి సర్వస్వము నేనే అన్న ఎరుకను సదా కలిగి ఉండడం. స్వీయ అభివృద్ధి కోసమే మన మనుగడ, ఎదుగుదల అన్నది సంభవిస్తుందని గ్రహించడమే ఎన్‌లైట్‌మెంట్. అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి అన్న దృక్పథం కలిగి ఉండడమే. నెక్స్ట్ సిక్స్త్ పాయింటొచ్చి ఆత్మ చైతన్యమే సర్వస్వానికి మూలమని అనుభవాత్మకంగా తెలుసుకోవడమే ఎన్‌లైట్‌మెంట్. ప్రతిదీ కూడా ఈ పాయింట్‌ని మనం చక్కగా మన నిత్య జీవితంలో గుర్తుపెట్టుకొని, మనం ఈ అన్ని పాయింట్‌లని మనం అధిగమించాలి. ఎన్‌లైట్‌మెంట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మానస మేడం గారికి, మన గురువుగారైనటువంటి వంశీకిరణ్ గురువు గారికి, చక్కగా వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.